నమస్తే. నేను రికార్డింగ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ చెప్పండి. సార్ February 1st, 1997. 1997. టైం మార్నింగ్ 6:10 AM. 6:20 ఇచ్చారు. 6:09 తీసుకున్నాను. ఆనేకల్, బెంగళూరు కొందికి వస్తుంది. ఓకే, రైట్. సో మకర లగ్నం వచ్చింది, గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రం వచ్చింది. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? జాబ్స్ లో స్టెబిలిటీ లేదు సార్. అంటే జాబ్ ఏం చేస్తున్నారు? లేదు. సార్ ఏం జాబ్ చేస్తున్నారు? సార్ ఇప్పుడు ఐటీ వర్క్ చేస్తున్నా. అంటే ఏంటి దానిలో? సార్ పవర్ బిఐ డెవలపర్ అని. ఓకే, ఎక్సెల్ మీద పవర్ బిఐ మీద ఉన్నారు. ఓకే, రైట్. అవును సార్. ఓకే, ఫస్ట్ నేను కెమిస్ట్ అయి వర్క్ చేస్తుంటే ఓకే, జాబ్ లో ట్రాన్సిషన్ ఎక్కువ త్వరగా వస్తుంది సార్. అంత ఇది పవర్ బిఐ ఎప్పుడు స్టార్ట్ అయింది? కెమిస్ట్ గా ఎప్పుడు వర్క్ చేశారు? కెమిస్ట్ 1.5 year వర్క్ చేశా సార్. 2017 లో నాది కంప్లీట్ అయింది బిఎస్సి. ఓకే, మళ్ళీ ఇంకొక వేరే జాబ్కి వెళ్ళా. అక్కడ ఉండడానికి కావాలి. మళ్ళీ ఇంకొక అలాగే 3-4 జాబ్స్ చేంజ్ చేశా సార్. ఓకే, ఓకే, సార్. ఓకే, అర్థమైంది. సో ఒక జాబ్ లో ఉండట్లేదు. సో 3-4 జాబ్స్ మారాయి. తర్వాత ఇది అవుతా ఉంది, మళ్ళీ ఇంకోటి మారుతా ఉంది. ఇప్పుడు పవర్ బిఐ ఉన్నారు. అది కూడా అనుకున్నంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసినట్టు పోవట్లేదు. అంతేనా? లేదు సార్. చూడండి, మీకు ఎప్పుడైనా కానీ మనం దేన్ని చూడాలి అని అంటే దశమాన్ని చూడాలన్నమాట. దశమంలో ఉన్నది ఎవరు? సప్తమాధిపతి అయిన చంద్రుడు దశమంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గురు నక్షత్రంలో ఉన్నాడు. కానీ గురువు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కలిసి లగ్నం మీద ఉన్నారు. లగ్నం మీద ఉన్న రవి దశమాధిపతితో కలవడం వల్ల దిగ్బలాన్ని పొందాడు. రవి యొక్క నక్షత్రాధిపతి అయిన చంద్రుడు దశమంలో ఉన్నాడు కాబట్టి అష్టమాధిపతి కనెక్టెడ్ టు 10th అనమాట. సో అలానే అష్టమాధిపతి 10th లార్డ్ కూడా కనెక్ట్ అయ్యాడు. అంటే ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది తెలియదు. పాయింట్ నెంబర్ 1. గురు శుక్రులు ఇద్దరు కూడా రాహుతో కనెక్ట్ అయ్యారు. రాహు కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు. వీటన్నిటికీ కారణమైన రవి లగ్నంలో బలంగా ఉన్నాడు. అష్టమాధిపతి అయినా ఏకాధిపత్య దోషం లేదు కాబట్టి రవికి ఏం ప్రాబ్లం లేదు. రవి లగ్నం మీద బలంగా ఉన్నాడు. శత్రుక్షేత్రం, దట్స్ ఫైన్. రవి యొక్క నక్షత్రనాథుడు దశమంలో ఉండడం వల్ల చాలా మంచి పవర్ఫుల్ రోల్స్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగం త్వరగా రాదు. వచ్చినా కూడా స్టెబిలిటీ అవ్వదు. రకరకాల జాబులు మారుతూనే ఉంటారు. దాని తర్వాత ఫలితం వస్తుంది. అర్థమైందా? శని గురువు ఫలితాన్ని ఇస్తాడు. శనికేమో గురువును రాహు వల్ల వక్రత్వ దోషం ఉన్న లగ్నం మీద గురువు ఉండడం వల్ల చాలా వరకు సేవ్ అయింది. అంటే చార్ట్ బాగానే ఉంది. దీనిలో చాలా అబ్స్టకల్స్, చాలా ట్విస్ట్లు, ఏది కూడా టైంకి అవ్వకపోవడం, మారి అవ్వడం, లవ్ అయితే బ్రేక్ అవ్వడం, ఇలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి అనమాట. ఒకటి కాదు, అన్నిట్లోనూ ట్విస్టే. అర్థమైందా? ఏది కూడా ఏది సాఫీగా వెళ్ళదు అనమాట. అది ఒక్కోసారి సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ అవ్వచ్చు, మదర్ హెల్త్ అవ్వచ్చు, ఇట్లా మనం ఇంటి దగ్గర ఉండకపోవచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. అన్నిట్లోనూ ప్రాబ్లమే. కానీ అన్ని కూడా తిరిగి మనం ఓకే అవ్వడానికి, ఉద్యోగపరంగా ఒక్కోసారి బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట. మనం హై లెవెల్ పొజిషన్స్ వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంది. చార్ట్ లో ఖచ్చితంగా అవకాశం ఉంది. కానీ చెప్పండి. సార్ నాకు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం సార్. మృదంగం నేర్చున్నా. ఇప్పుడు ఫ్లూట్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఫ్లూట్ నేర్చుతున్నా. మృదంగం ఒక రేంజ్ కి నేర్చుండా సార్. కొంచెం మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం. అదే కుజ, శుక్ర, రాహుల్ కదా. సో ఆర్ట్, క్రియేటివ్ వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంది. అర్థమైంది. సో చూద్దాం. గురువు కూడా లగ్నానికి పాపయ్యాడు కాబట్టి టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టింగ్ వీటన్నిటిలో కూడా చాలా హై పొజిషన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఫస్ట్ అసలు చార్ట్ ఎట్లా ఫ్లో అవుతుందో 2017 నుంచి. మీరు అన్న కెమిస్ట్, ఫార్మసీ, కెమికల్ వీటన్నిటికి కూడా మళ్ళీ మార్స్, వీనస్ అనమాట. ఎందుకంటే మార్స్ రెట్రో అయ్యి వెనక్కి వెళ్ళి మళ్ళీ రాహుతో అసోసియేట్ అయ్యి క్యాన్సిలేషన్ తీసుకున్నాడు. చూద్దాం ఒకసారి చార్ట్ ఎలా వెళ్తుందో. 2017లో మీకు శనిదశ జరుగుతూ ఉంది. సరే చూడండి, కొంతమందికి జాబే ఉండదు. మనకి అట్లీస్ట్ రకరకాల జాబ్లు అయినా మారి ఇంకో జాబ్ కూడా వస్తూ ఉంది. అర్థమైంది? ఏది చేసినా అది వస్తూ ఉన్నది. గ్రోత్ పక్క పెడితే తర్వాత 17-18 ప్రోగ్రెసివ్ 10th హౌస్. ఇక్కడ ఏమైతా ఉన్నది? నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తా ఉన్నది. అంతే. ప్రోగ్రెసివ్ 10th ఏం పెద్ద ఆస్పెక్ట్స్ ఏమి ఫామ్ అవ్వలేదు. సో కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్గా ముందుకు పోలేదు చార్టు. దాని తర్వాత 2020 నాటికి
21 నాటికి ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇస్తా ఉంది కానీ ఇది కూడా గొప్పగా చెప్పలేము, ఎందుకంటే వక్రించిన మార్క్స్ సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి అనుకున్నంత గ్రోత్ ప్రోగ్రెస్ చెప్పలేము. అంటే ఏంటంటే చార్ట్ సరిగా డ్రైవ్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అనమాట, అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం రకరకాల మారినా కూడా అప్ టు ది మార్క్ లేదు. ఎప్పటి వరకు లేదయ్యా చెప్తాను, అది కూడా చెప్తాను. 2023 ఫిబ్రవరి వరకు సరిగా వెళ్ళలేదు. 23-24 ఫిబ్రవరిలో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చింది. ప్రోగ్రెసివ్ సన్ అప్రోచింగ్ ట్రైన్ టు నెటల్ 10,000 ఫామ్ అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్పెక్ట్ ఫామ్ అయి ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది ఇవ్వాలి. 23-24 మధ్యలో మీకు చంద్రభుక్తి జరుగుతూ ఉంది. చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన రవి ఒక్కడే ఉంటాడు, ఆయన బలంగా ఫలితం ఇస్తాడు. కుజుడు ఉన్న వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ సన్ అనమాట. సో సన్ స్టార్ లాడ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సూపర్. బుధుడు దెబ్బతిన్నాడు ఎందుకంటే వక్రత దోషం పొందాడు శుక్రుడు వల్ల, బట్ ఏం చేయలేము, అది అంతేలే కానీ, బట్ చాలా వరకు సేఫే కానీ, బట్ అయినా కూడా అంటే కొన్నిసార్లు మీకు డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఏర్పడుతున్నాయి, బట్ స్టిల్ 100% సార్. ఐ కాంట్ ఏబుల్ టు డిసైడ్. ఇప్పుడు 2 థింగ్స్ ముందుకు వస్తే అవును, ఐ కాంట్ ఏబుల్ టు చూస్ వన్. ఒక్కోసారి రాంగ్ టైం అనుకో. సో 23-24లో ఏం చేసిన అనేది నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే అంతకు ముందుదంతా లెక్కే లేదు ఈ చార్ట్లో, అర్థమైందా? రకరకాలు చేసిన దేనిలోనూ గ్రోత్ లేదు, దేనిలోనూ కూడా స్టెబిలిటీ కానీ ఒక డైరెక్షనల్ గా లేదు. ఇక్కడ 23-24 మధ్యలో మీరు ఏం నేర్చుకున్నారు నాకు అది చెప్పండి. 22 నవంబర్ నుంచి 2020 చేంజెస్ అయింది. ఏంది 22 చేంజెస్ ఏమిటంటే జాబ్ చేంజ్ చేసిన, బెంగళూరుకి వెళ్ళిపోయినా. సూపర్. హలో సార్. ఎస్ కంటిన్యూ అండి. అక్కడ రూమ్ లో ఒకడే ఉన్నాను సార్. ఒకడే ఉండి అక్కడే జాబ్ చేసుకొని 2 years ఎక్కువ కష్టపడ్డాను సార్. ఏంటిది ఆ జాబ్? అది సార్ అదే పవర్ బిఐ సార్. సూపర్. సో కాబట్టి పవర్ బిఐ అనేది బాగున్నది, అర్థమైందా? పవర్ బిఐ అనేది బాగున్నది ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 సెక్స్టైల్ యురేనస్ జరిగింది కాబట్టి ఇది ఒక 1.5 year బాగుంటుంది. ఓకే, 23-24 ఇప్పుడు మళ్ళీ కొత్త దానికి మారబుద్ధి అవుతుంది. ఇప్పుడు 25-26లో ఏంటంటే ప్రోగ్రెసివ్ 10,000 జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఏమీ మారకూడదు, అంటే వేరే ఇండస్ట్రీకి మారకూడదు, అదే ఇండస్ట్రీలో కంటిన్యూ చేయమని చెప్తాను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు, ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది, మంచి గ్రోత్ ప్రోగ్రెస్ ఉంది. పవర్ బిఐతో పాటు మరి ఇంకా పైథాన్ అట్లాంటి ఏదైనా నేర్చుకోపోయారు సపోర్టింగ్ గా? సార్ పైథాన్ నేర్చున్నా సార్. సూపర్. ఇంటర్మీడియట్ లెవెల్. సో కాంబినేషన్ లో వర్కౌట్ అయిపోద్ది కదా ఇంటిగ్రేటెడ్ గా. మళ్ళీ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంది సార్, నాకు ఎక్కువ ఉంది సార్. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఏం కాదు ఉంటే ఉందిలే, ఏం కాదు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏం కావాలి మీకు? నాకు అర్థమైంది, కేసు అర్థమైంది, ఫ్లో ఎట్లా పోతుందో అర్థమైంది. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? సార్ అదే సార్ కెరియర్ గ్రోత్. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఏదైతే చేస్తున్నారో మీకు డబ్బులు రాకపోయినా కూడా నెక్స్ట్ 1-2 years లో మీకు మంచి ప్రోగ్రెస్ వస్తుంది, అర్థమైందా? అక్కడ నేను 10,000 సంపాదించాను అన్నా కూడా 90,000 తక్కువ వచ్చినాయి కదా, అవన్నీ కలిపి మళ్ళీ వస్తాయి మీకు. దశాభుక్తి వర్కౌట్ అయితే వచ్చేస్తుంది, మీరు రైట్ డైరెక్షన్ లో పోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాహుభుక్తి జరుగుతూ ఉన్నది. రాహు వచ్చేసేసి లగ్నం మీద ఉన్న రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి రాహుల కాంబినేషన్ బాగాలేదు కాబట్టి అది కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, అంటే డబ్బుల రూపంలో ఇవ్వదు కానీ స్కిల్ సెట్, ఆపర్చునిటీ, ప్రోగ్రెస్ అయితే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ గురుభుక్తి వస్తుంది. గురువుకి వక్రత దోషం వచ్చింది, గురు స్టార్ లాడ్ లగ్నం మీద రవి ఉన్నాడు కాబట్టి శనిలో గురువు చాలా మంచి ప్యాకేజ్ ఇస్తాడు. అంటే 28 జూన్ నుంచి 30 మధ్యలో మీకు మంచి ప్యాకేజ్, మంచి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంచి ఆస్పెక్ట్స్ ప్రోగ్రెసివ్ 10,000 సెక్స్టైల్ నెటల్ సన్ జరుగుతున్నాయి, మామూలు ఆస్పెక్ట్ జరగట్లేదు, ఎక్సలెంట్ అనమాట. వివాహం కాలేదు కదా? ఇంకా లేదు సార్. రాహుభుక్తి జరుగుతూ ఉన్నది, తర్వాత జూపిటర్ భుక్తి జరుగుతూ ఉన్నది. జూపిటర్ స్టార్ లార్డ్ రవి, జూపిటర్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. మూన్ ఆక్యుపై చేశాడు కదా 7th లార్డ్. మీకు వివాహం కూడా కొంచెం టైం పడుతుంది, 28లో అవ్వచ్చు అనుకుంటున్నాను. 28-30 మధ్యలో వివాహానికి కూడా చాలా మంచి స్కోప్ ఉంది, మంచిగా అయ్యేదానికి అవకాశం ఉంది, అర్థమైందా? శనిలో గురువు మీకు పెళ్లి అవ్వడము, తర్వాత వర్క్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ రావడము, అన్ని ఒకేసారి, అంటే జాబ్ లో ఇంప్రూవ్ అయినాక పెళ్లి అవడము, పెళ్లి అయ్యి జాబ్ లో ఇంప్రూవ్ అవడం, ఇట్లా ఏదో అన్ని ఒకేసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అసలు చాలా లిఫ్ట్ అవుతుంది. 2028-2030 అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట, మీ లైఫ్ చేంజింగ్ పీరియడ్, అర్థమైందా? ఇప్పుడు కూడా ఇస్తుంది, మీరు అలానే ఇంకో 2 సంవత్సరాలు కష్టపడాలి. బాగుంది చార్ట్.
ఎస్ సార్. సర్పదోషం ఉందా సార్ జాతకంలో? మామూలుగా రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటే కాల సర్పదోషము, కుజరాహువులు కలిస్తే సర్పదోషం అని చెప్తూ ఉంటారు. ఆ సర్పదోషం ఉంది కానీ బట్ అది రెట్రోగ్రేట్ అయి క్యాన్సిల్ అయిపోయింది. రాహువు కుజుడు కలిసినప్పటికీ కూడా కుజుడు వక్రత్వ దోషం వల్ల వక్రించడం వల్ల అది క్యాన్సిలేషన్ అయింది. దాంతో ప్రాబ్లం లేదు. తర్వాత శని కేతువు కలిసి ఉన్నప్పటికీ గురువు లగ్నం మీద ఉండడం వల్ల అది కూడా సేవ్ అయింది చాలా వరకు. దాని గురించి భయపడకండి. కేవలం మీరు కొన్ని సందర్భాల్లో మీరు ఒక ఇండస్ట్రీ అంటే ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు మృదంగం నేర్చుకున్నారు, మ్యూజిక్ నేర్చుకున్నారు, దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోయారు అనుకో, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు కదా. అది గ్రోత్ వచ్చేసరికి మీరు ఇంకో దానిలోకి వెళ్ళిపోతారు, అది గ్రోత్ వచ్చేసరికి ఇంకో దానిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు గ్రోత్ ఎలా వస్తుంది? అవునా కదా? అవును సార్. సో అందుకని మీరు ఇప్పుడు రైట్ డైరెక్షన్లో ఉన్నారు. ఈ పవర్ BI అనేది చాలా రైట్ డైరెక్షన్లోనే ఉన్నారు. దాని తర్వాత ఈ 28-30 మధ్యలో ఇంకో దానికి వెళ్ళొచ్చేమో కానీ బట్ స్థిరత్వంగా వెళుతుంది, మంచిగా వెళుతూ ఉంది. అర్థమైందా? సో పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. సో 28-30 అనేది స్టెబిలిటీ, జాబ్ని, పొజిషన్ని, పవర్ని సూచిస్తుంది అనమాట. మంచి జాబ్ రోల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అక్కడ మీరు సుపీరియర్ పొజిషన్స్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. వర్క్ పరంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అది మీరు ఇదే చేస్తారా, లేదంటే ఫినాన్స్ సంబంధించింది ఏదైనా డేటా అనాలిసిస్ చేస్తారా, ఇంకోటి ఏదైనా ఇన్వెస్టిగేటివ్ థింగ్ చేస్తారా అనేది తెలియదు కానీ మొత్తానికైతే పాజిటివ్ రిజల్ట్ అవుతుంది. దశాంశ కూడా చూద్దాం ఒకసారి. కెరియర్ చెప్తుంది. ఓకే సార్. కెరియర్ ఇప్పటిదాకా అన్స్టేబులే ఉందండి. లాస్ట్ 1.5 ఇయర్ నుంచే ఈ పవర్ BI దగ్గర నుంచి బాగుంది. ఓకేనా? దశాంశ లగ్నంలో గురువు, దశమంలో బుధుడు అనమాట. ఓకే. సో గురు బుధులు ఏమిస్తారు? టీచింగ్, ట్రైనింగ్, స్పీచ్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఇస్తారు. మీకు రాదేందన్నారు, నాకు మాట్లాడడం రాదన్నారు కదా, అయితే మిమ్మల్ని తీసుకెళ్లి మార్కెటింగ్ లో పడేస్తారనమాట. అర్థమైందా? మీకు ఏది రాదంటే దానిలోనే వేస్తారు. కాబట్టి క్లయింట్ కమ్యూనికేషన్, క్లయింట్ ప్రజెంటేషన్, నువ్వు క్లయింట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి రావాలి, అట్టా ఏదైనా కూడా చేయొచ్చు అనమాట. అలాగే అయితా ఉంది సార్. అలానే అవుతుంది మరి. ఓకే, అది రెట్రో కాబట్టి మనకు రానప్పటికీ కూడా దాని నుంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయిలే. సో పాజిటివ్గా ఉంది, మీరేమీ అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వండి. మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేయండి. 2 ఇయర్స్లో మీకు డైమండ్ లాంటి ఆపర్చునిటీస్ ప్రోగ్రెస్ అవుతాయి. ఈ పైథాన్, ఎక్సెల్ మీద మీరు ముందుకు వెళ్తా ఉండండి, మీకు వర్కౌట్ అయిపోద్ది. అర్థమైందా? సో రేపు శనిలో గురువు వస్తాడు. సూపర్ బుక్ అనమాట. ఎందుకంటే గురువు శని రాశిలో స్వనక్షత్రంలో శని గురు రాశిలో స్వనక్షత్రంలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఏంటంటే గురువు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి అది ఇచ్చేస్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్, ఆల్ ఆఫ్ ఎ సడన్. ఆల్ ది బెస్ట్. ఇంకేం కావాలి సార్? ఇంకొకటి కొంచెం స్పిరిచువల్ ఉండాలి సార్. ఓకే. చిన్నప్పటి నుంచి స్పిరిచువల్. ఓకే. స్పిరిచువల్ లో మెటీరియలిజం రెండు ఉన్నాయి. రెండు ఉంటాయి సార్. రెండు ఉంటాయి. కుజ శుక్రులు ఉన్నప్పుడు మెటలిస్టిక్ డిజైర్ ఇస్తారు. శని కేతువులు కలిసి ఉన్నారు, దాని గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి రెండు ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటిది, ప్రతి డిజైర్ ఫిల్ కావడానికి చాలా బ్రేక్స్ వేసి ఫిల్ చేస్తుంది. అప్పటికి మనకి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఏంటిది, మనకి డిటాచ్ అయ్యి దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఫోన్ అనుకున్నప్పుడు రాలేదు, వదిలేసాం, వచ్చింది. ఇప్పుడు జాబ్లో ఆ స్టెబిలిటీ రాలేదు అని వర్రీ అవుతున్నాం, వచ్చిన తర్వాత పెద్ద అదేం ఉండదు, చేసుకుంటా పోతా ఉంటాం, పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు. అట్లా చేస్తుంది అనమాట. సరే, రిలేషన్షిప్ బ్రేక్స్ ఏర్పడ్డాయా ఈ 17 నుంచి 24 మధ్యలో? కొంచెం అయింది సార్. అదే, సరే, ఓకే. ఇంకా మళ్ళీ మా మదర్ కి నేను 24 ఇయర్స్ అయినాక పుట్టింది సార్. ఓ అవునా, క్రేజీ కదా. ఓకే, రైట్. సార్ ఆల్ ఈజ్ ఓకేనా సార్? వాళ్ళు ఓకేనా అని అడుగుతున్నారా? వాళ్ళు అదే సార్, మ్యారేజ్ రిలేటెడ్ చూస్తున్నారు. మ్యారేజ్ చేసుకోమని చెప్పా కదా, 28లో ప్రయత్నం చేయండి. 28-30 మధ్యలో అవకాశం ఉంది. సరేనా? ఏదైనా శాంతి ఏదైనా చేపియాలా సార్? శాంతి చేస్తారా మీరు? ఏం శాంతి చేస్తారు? తెలీదు, అడిగా సార్. ఎవరో దోషం ఉంది చెప్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి అర్చన అభిషేకం చేసుకోండి, సరిపోతుంది. సరేనా? ఇంకా ఓవర్గా ఏం అవసరం లేదు. ఎప్పుడు కూడా ఆ గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళి సర్వీస్ చేయడం కానీ, లేదంటే పిల్లలకి టీచింగ్ చేయడం కానీ, ఇప్పుడు మీకు మ్యూజిక్ అవి వచ్చు కదా, వేరే వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయండి. అలానే హెల్త్ గురించి చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్కి వెళ్ళి హెల్ప్ చేయడం, లేదంటే ఫుడ్ పెట్టడం, ఈ శాంతి రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఎవ్రీ వీకెండ్లో వెళ్ళండి. సో ఆ ఫుడ్ డొనేషను లేదంటే సర్వీస్ అనేది
ఒక శాంతి కార్యక్రమం ఎవ్రీ వీక్ చేయండి, సరేనా? సార్ సార్ గురు మౌఢ్యమి పొందినాడు అని చెప్తున్నారు సార్ జాతకంలో. అది రవి ముందుకు వెళ్ళిపోతున్నాడుగా, మౌఢ్యం విడిపోతుందిలే, దాంతో గురు మౌఢ్యంతో ప్రాబ్లం లేదు. ఇంకేమేం చెప్పండి, అన్ని చెప్పండి ఒకేసారి నాకు, ఎవరెవరు ఏమేం చెప్పారు. సార్ అదే సార్ గురు మౌఢ్యమి ఉంది అని చెప్తున్నారు. ఇంకేం చెప్పారు? అంతే. శుక్ర మౌఢ్యం కూడా చెప్పారా? లేదు సార్, శుక్ర మౌఢ్యం చెప్పలేదు. ఓకే. సర్పదోషం ఉంది అని చెప్తున్నారు. సర్పదోషం చెప్పారు. కాల సర్పదోషం చెప్పలేదా? చెప్పలేదు సార్. ఇంకా అంతే సార్. అంతేనా? వాటన్నిటికీ ఆన్సర్ సార్. చెప్పండి సార్. సో అదే సర్పదోషం అనేది దానివల్ల వరి లేదు. ఇక్కడ రవి లగ్నంలో ఉండి అన్నిటినీ క్యాన్సిలేషన్ ఇస్తున్నాడు అనమాట, అర్థమైందా? రవి అనేవాడు ఈ లగ్నంలో ఉండి కాపాడుతున్నాడు. ఆయన అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టి ట్విస్ట్ రిజల్ట్ ఇస్తాడు కానీ, బట్ ప్రతిదీ కూడా సఫరింగ్ తర్వాత మీకు ఫేవరబుల్ రిజల్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక్క రవి లగ్నంలో ఉండి కాపాడేస్తున్నాడు ఈ చార్ట్ని. ఆయన అష్టమాధిపతి అయ్యే వరకు కష్టపెడుతున్నాడు అంతే. అందరికీ కష్టపడితే సక్సెస్ రావాలని లేదు, కాకపోతే మీకు అవుతుంది. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్, రీసెర్చ్ వీటన్నిటికీ ఫేవరబుల్గా ఉంటుంది, సరేనా? ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇట్లాంటిది ఏదన్నా మీకు ఎక్సెల్, పవర్ బిఐతో బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా బిజినెస్ అనలిస్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కలిసి వస్తాయి మీకు. పవర్ బిఐ నుంచి రేపొద్దున బిజినెస్ అనలిస్ట్ గా కూడా టర్న్ అవ్వచ్చు కదా, మీరు అవకాశం ఉంది కదా. డేటా అనలిస్ట్ గాను, బిజినెస్ అనలిస్ట్ గాను పైథాన్ మీరు బాగా నేర్చుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా టర్న్ అయిపోతారు. అది 28లో అవుతుంది. ఇప్పుడైతే ఇది చెయ్యండి సార్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఆ మౌఢ్యం గురించి సంబంధం లేదు, వరి కాకండి. రవే కాపాడుతున్నాడు, ఇంకా మౌఢ్యం లేదేం లేదు, అదంతా పక్క పెట్టండి. నెక్స్ట్ మోక్షం సార్. మోక్షం గురించి. మోక్షమా? నాకు ఇంకా అంత టాలెంట్ లేదు, చెప్పలేను నేను. కొంచెం స్పిరిచువల్ గ్రోత్ ఎట్లుంటాయని చెప్పండి. స్పిరిచువల్ గ్రోత్ అదే, మీకు ఎప్పుడైతే ఒక విషయం జరగట్లేదో అప్పుడు స్పిరిచువల్ గ్రోత్ ఆటోమేటిక్ గా ఇస్తానే ఉంటుంది. ప్రోగ్రెస్ జరగనప్పుడు ఆటోమేటిక్ గా మనము భక్తి అవన్నీ వెళ్తూ ఉంటాం కదా, అవుతా ఉంటుంది. సో మీరు చేసే నిత్య పూజ ఏదైతే ఉంటుందో అది చేసుకోండి, సరిపోతుంది. మెల్లగా అవుతూ ఉంటుంది. నేను ఇంకోటి చెప్పాను కదా, వీకెండ్లోకి వెళ్ళి సర్వీస్ చేయమని, అది చేస్తూ ఉంటే మనకి ముందు పోతూ ఉంటాయి అవే. మీకు ఏదైతే చేసేది ఉంటుందో అది చేస్తూ ఉంటే కర్మ అయిపోతుంది కదా, అప్పుడే కదా మోక్షం. మనకు కార్మిక్ డీడ్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి కదా. సరే, ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. ఎలా అనిపించింది? హ్యాపీయా? హ్యాపీ సార్. వెరీ గుడ్ అండి, పర్ఫెక్ట్ గా చెప్పండి. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. నమస్తే.